సౌదీ మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించున్నారు. మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో సౌదీకి వెళ్లింది ప్రభుత్వ బృందం. ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో సౌదీకి వెళ్లింది బీఆర్ఎస్ మైనార్టీ బృందం. కేటీఆర్ సూచనలతో హుటాహుటిన సౌదీ వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. సౌదీ మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో సౌదీకి వెళ్లింది ప్రభుత్వ బృందం. ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో సౌదీకి వెళ్లింది బీఆర్ఎస్ మైనార్టీ బృందం. కేటీఆర్ సూచనలతో హుటాహుటిన సౌదీ వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, సౌదీ మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా నిన్న సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణం చేస్తుండగా, అంటే ఉమ్రా యాత్ర చేస్తున్నటువంటి హైదరాబాద్ కి సంబంధించినటువంటి వాసులు 45 మంది దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే నేపథ్యంలో అంటే కుటుంబ సభ్యుల యొక్క రిక్వెస్ట్ మేరకు, వారి అభ్యర్థన మేరకు అక్కడే వారికి అంత్యక్రియలు నిర్వహించాలి అనేటువంటిది అయితే కుటుంబ సభ్యుల నుంచి కూడా రిక్వెస్ట్ అందినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు వారికి అక్కడే అంత్యక్రియలు సౌదీ అరేబియాలోనే నిర్వహించాలి, ఆ మదీనాకి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే నిర్వహించాలి అనేటువంటిది అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో అండగా ఉండటమే కాకుండా వారికి కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా, అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదే నేపథ్యంలో మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బృందం అయితే హుటాహుటిన బయలుదేరి సౌదీ వెళ్ళినట్లుగానే చెప్పాలి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మైనారిటీ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహమూద్ అలీ నేతృత్వంలో కూడా అక్కడ వారి వంతు అండగా ఉండటానికి వారు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అయితే మాత్రం సౌదీలోనే అక్కడ మృతి చెందినటువంటి మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 9 Channel.